మార్గానికి పరాకాష్ట తెలుగుదేశం పాలన కూటమి పాలన సాగుతుందనడంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమంగా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కానీ వైఎస్ఆర్సీపీ గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కక్షాదింపు చర్యలు చేయడమే ప్రధానమైన ఎజెండా కింద పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద దృష్టి కేంద్రీకరించుకున్న కేవలం రివెంజ్ పాలిటిక్స్కే పరిమితం అవుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలు డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో సరైన సమయంలో గుణపాఠం చెప్పక తప్పదు, చెప్తారు కూడా. ప్రజలు అందరూ కూడా ఇదే మాట అడుగుతున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి కక్షాదింపు చర్యలు ఎందుకు తీసుకుంటుంది? నిన్న వంశీ అరెస్ట్ విషయంలో మనం లెక్కేసుకుంటే అన్యాయంగా కేసు విత్డ్రా అయిపోయి కేసులు అన్నీ కూడా క్లోజ్ అయిపోయి కేసు విత్డ్రా అయిపోయినటువంటి వాళ్ళపై కూడా మళ్ళీ కేసులు బనాయించే కార్యక్రమం చేస్తూ రీఓపెన్ చేసి మళ్ళీ దానికి ఏంటంటే కేసు క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా ఏంటంటే వాళ్ళ వెనకాతలు ఉన్నటువంటి రక్త సంబంధికులు ఎవరున్నారో మళ్ళీ అదే కిడ్నాప్ అని అదేదో వంక చూపించి ఈరోజు అన్యాయంగా అరెస్ట్ చేయడం అనేది చాలా వరస్ట్గా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పాలన చంద్రబాబు హయాంలో మేము ప్రతిపక్షంగా వాళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం. కానీ ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి చూస్తే ఈరోజు ఏంటంటే ఆ రోజు రెడ్ బుక్ లేదు, ఈరోజు రెడ్ బుక్ అనే వంకతో ఈరోజు రెడ్ బుక్ అనగానే ఇంక ఇది అపాయం అనే రీతిలో ఎటువంటి ఏ ఉపయోగం లేకున్నా ఈరోజు ఏంటంటే ఆ అరెస్ట్నే ప్రధానంగా పెట్టుకొని సానుభూతి పరులైనటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళపై ఉదాహరణ వంశీ లాంటి వాళ్ళపై చర్య తీసుకోవడం దుర్మార్గమైనటువంటి విధానం. దీని విధానాన్ని కానీ అరికట్టకపోతే మాత్రం తెలుగుదేశం మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకనే చెప్తాను, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే రీతిలోనే మీరు నియంత పరిపాలన, హిట్లర్ కన్నా దారుణమైనటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నటువంటి నాయకులు. మరి ఈ విషయాన్ని మీరు ఎందుకు సమర్థించేటట్టు మీ తాలూకా భాష్యం కనిపిస్తుందో అర్థం కాలేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే బాగోదని మాత్రం మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం. వల్లభనేని వంశీని అరెస్టు చేసి ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలని వంశీ లాంటి నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు బనాయించి, ఒకవైపు ఆయన బెయిల్ మీద ఉన్నా కూడా తప్పుడు కేసులు బనాయించి ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమం చేసి చిత్రహింసలకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అతను బెయిల్ మీద ఉన్నాడు. ఇవాళ బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తిని మరో తప్పుడు కేసును బనాయించి అరెస్ట్ చేయడం అనేది అనాగరిక చర్య. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం.